తమిళనాడు తిరువల్లూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొయ్యల ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్ అయి 7 కార్మికులు మృతి చెందారు. మరో 60 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 70 మంది కార్మికులున్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, అధికారులు ఆ వాయువును పీల్చుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలిలోనే 7 మృతి చెందగా 60 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. పలువురు కార్మికులు స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చెన్నై నుంచి వచ్చిన 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను అంబులెన్స్లో హాస్పిటల్స్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని చెన్నై స్టాన్లీ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై సీఎం విజయ్ ఆరా తీశారు. పరిశ్రమలో అమోనియం గ్యాస్ లీక్ పై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. తమిళనాడు తిరువల్లూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొయ్యల ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్ అయి 7 కార్మికులు మృతి చెందారు. 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, మీరు అన్నట్లుగా తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లా పెరియపాలెం సమీపంలోని దగ్గరలోని సెయింట్ పీటర్ అండ్ పాల్ అనే ఒక సీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుని సరిగ్గా ఈ మధ్యాహ్నం ఇది ఒక రొయ్యల శుద్ధి ప్లాంట్ గా తెలుస్తోంది. అయితే ఇది దాదాపు ఇవాళ ఆదివారం అయినప్పుడు అక్కడ పని కొనసాగుతుంది. అంటే ప్రమాదం జరిగిన సమయం దాదాపు 70 మంది కార్మికులు లోపల ఉన్నారు. ఒక్కసారిగా అమ్మోనియం గ్యాస్ పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలో లీక్ అయ్యింది. దాదాపు 60-65 మంది ఒక్కసారిగా ఊపిరాడక, శ్వాస అందక నరక యాతన అనుభవించారు. అదే సందర్భంలో ఘటనా స్థలంలోనే 6 మృత్యువాత పడ్డారు. కేవలం ఊపిరి ఆగకే మిగిలిన వారిని హుటాహుట్న ప్రత్యేక అంబులెన్స్ ఆ ఘటనా స్థలం రావడంతో వారి ద్వారా అంబులెన్స్ దాదాపు 60 మందిని దగ్గరలో ఉన్న అంటే పెరియపాలెం ఆసుపత్రికి, ఇంకొంతమందిని చెన్నై హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం వీరిలో 20 నుంచి 25 మంది పరిస్థితి కొంత విషమంగా ఉంది. దాదాపు ఒక 10 మంది వెంటిలేటర్ సాయంతో ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. నిజానికి అసలు ఈ రొయ్యల శుద్ధి ప్లాంట్ లో అసలు అమ్మోనియం వాడడమే పూర్తిగా నిషేధం. ఇట్లాంటి అంటే ఏదైతే ఈ చేపలు, రొయ్యలను శుద్ధి చేసేందుకు వాటి శీతలీకరణ కోసం సాధారణంగా రెఫ్రిజరెంట్ ఏజెంట్ గా అమ్మోనియం గ్యాస్ ను వాడుతూ ఉంటారు. అంటే అది మరింత ఫ్రెష్ గా కనిపించేందుకు, అంటే దాదాపు నిల్వ చేసినట్లుగా తెలియకుండా ఉండేందుకు ఈ అమ్మోనియం గ్యాస్ ను వాడుతూ ఉంటారు. ఇది పూర్తిగా నిషేధం. నిజానికి ఎట్లాంటి అనుమతి లేకుండా అమ్మోనియం వాడడం అనేది పూర్తిగా నిషేధం. కాబట్టి నిషేధాన్ని ఉల్లంఘించి అమ్మోనియాను వినియోగించడమే కాకుండా ఏకంగా ప్రజల ప్రాణాలు చెలగట మాత్రం ఈ ఏదైతే సెయింట్ పీటర్ అండ్ పాల్ సీ ప్లాంట్ కంపెనీ పూర్తిగా కొద్దిసేపటి క్రితమే ఈ ప్లాంట్ ఓనర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. దాదాపు 2-3 మంత్రులు ఘటనపై పూర్తి స్థాయిలో ఆలోచించారు. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఘటనా స్థలానికి తరలిపోయింది. అట్లాగే గవర్నర్ రాజేంద్రన్తో పాటు స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ సైతం ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రత్యేకించి సీఎం విజయ్ ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నారు. 3 ఉన్నతాధికారులతో ఒక 3-మెన్ కమిటీని హుటాహుట్న నియమించారు. 24 గంటల్లోగా ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఏంటి అనేది ఒక విచారణ నివేదిక అందజేయాలని 3-మెన్ కమిటీని ఆదేశించారు. మొత్తంగా సహాయ కార్యక్రమాలు కొనసాగుతుంది. కానీ ప్రధానంగా హాస్పిటల్లో కొనసాగుతున్న క్షతగాతులకు చికిత్స కొనసాగుతుంది. వీరి పరిస్థితి ఇందులో దాదాపు 5-6 పరిస్థితి ఇంకా కూడా విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తూ ఉన్నారు. అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా అమోనియా గ్యాస్ ని అక్కడ యూజ్ చేయడం జరిగింది రొయ్యల ఫ్యాక్టరీలో. అంటే ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు? ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షన్ ఉండడంలో ఎట్లాంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆయన అడుగడుగున అత్యంత జాగ్రత్తగా సీఎం విజయ్ పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరిగిన ఒక అతిపెద్ద ప్రమాదంగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీని చర్యలు కూడా, ఈ ఘటనపై చర్యలు కూడా అదే స్థాయిలో అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే ఆ ప్లాంట్ ఓనర్ ని అరెస్ట్ చేశారు. అసలు వీరికి అమోనియం సప్లై చేసింది ఎవరు? అమోనియం వాడడం పూర్తిగా నిషేధం. కేవలం చేపలను, అట్లాగే రొయ్యలను, ఇంకా ఏదైతే ఇట్లాంటి మాంసాన్ని తాజాగా నిల్వ ఉంచేందుకు, తాజాగా ఉంది అని అనిపించేందుకు
వాటిని శీతలీకరణలో భాగంగా ఈ అమ్మోనియం గ్యాస్ ను వాడుతూ ఉంటారు. అమ్మోనియం పూర్తిగా నిషేధం. అమ్మోనియంతో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు భోంచేస్తే ఖచ్చితంగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. అయితే ఇట్లాంటి శీతలీకరణ ప్లాంట్స్ అంతా కూడా రహస్యంగా లేదా దీన్ని అక్రమంగా వీటిని అమ్మోనియం గ్యాస్ ను వాడుతూ ఉంటారు. కాబట్టి అసలు మీకు అమ్మోనియం సప్లై చేసింది ఎవరో దగ్గర నుంచి ఆరాధీసి అన్ని రకాల చర్యలు అందరిపై కూడా మనకి ఉంటుంది ఖచ్చితంగా. మరోవైపు ఏదైతే చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. వారికి అత్యంత మెరుగైన వైద్యం అందించాలని కూడా స్వయంగా సీఎం స్థాయిలోనే ఆయా ఆసుపత్రులకు నేరుగా ఆదేశాలు కూడా అందాయి. థ్యాంక్ యూ మురళి.